స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ ఆల్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సతీష్ ఫ్రమ్ ఆస్పిరెంట్ అడ్డా. సో ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే టీఎస్ టెట్ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ప్రతి అందరూ మనం డిఎస్సి రాద్దాం అనుకున్నాం, కానీ సడన్గా అనూహ్యంగా టీఎస్ టెట్ అని రిలీజ్ అయింది. సో ఎవరైతే తక్కువ మార్క్స్ పేపర్ టూలో క్వాలిఫై కాని వాళ్ళు ఉంటారో, ఎవరైతే పేపర్ టూలో తక్కువ మార్క్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈసారి పేపర్ అనేది చాలా ఈజీగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకు? మనతో పాటుగా గవర్నమెంట్ ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రమోషన్ల కొరకు ఈ ఎగ్జామ్ రాస్తారు కాబట్టి పేపర్ టూ అనేది ఖచ్చితంగా చాలా ఈజీగా ఉండే అవకాశం ఉంది. సో ఎవరైతే పేపర్ టూకి క్వాలిఫై కానీ ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా ఈసారి డూ ఆర్ డైగా ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. మరి టీఎస్ టెట్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎన్ని మార్క్స్ ఉన్నాయి, ఎలా చదవాలి, ఇది ఒకసారి చూద్దాం మనం. సో పేపర్ 1లో చెప్తున్నాను. ఫస్ట్ ఏంటి? పెడగాగి అండ్ సైకాలజీ. ఇంతకుముందు సైకాలజీ అనేది డిఎస్సిలో లేదు, ఈసారి డిఎస్సిలో సైకాలజీ కూడా యాడ్ చేస్తారు కాబట్టి ఏదైతే ఇప్పుడు టెట్ కోసం మీరు చదువుతారో ఈ టాపిక్ మొత్తం డిఎస్సి కూడా కవర్ అవుతుంది. సో కంబైన్డ్ సిలబస్ మనం చదువుకోవాలనుకుంటాం కాబట్టి పెడగాజీ అండ్ సైకాలజీ రెండు కూడా మనకు డిఎస్సి కూడా కవర్ అవుతాయి కాబట్టి దీని మీద దృష్టి పెట్టాలి మీరు. ఎన్ని మార్క్స్, ఎన్ని క్వశ్చన్స్? 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. మరి దీనికోసం ఏం చదవాలి అన్నప్పుడు పేపర్ 1 డిఎల్ఈడి నూతన బుక్స్, లేటెస్ట్ బుక్ ఏదైతే ఉందో పేపర్ 1 డిఎల్ఈడి సైకాలజీ బుక్ ఏదైతే ఉందో దాన్ని మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంతకు చాలామంది పాత బుక్ కొత్త బుక్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, ఒక్కసారి నూతన టెక్స్ట్ బుక్ ఒకటి రిలీజ్ అయ్యి 1 ఇయర్ దాటిపోయిందంటే ఖచ్చితంగా ఆ బుక్ ఉండే క్వశ్చన్స్ వస్తాయి. సో ఏదైతే సైకాలజీ బుక్ ఉందో న్యూది దాని మీద చదవాలి. రెండవది మరి పెడగాగి కోసం ఏం చదవాలి? పెడగాగి కోసం ఏం చదవాలి? మనకి డిఎల్ఈలోనే నెంబర్ ఆఫ్ బుక్స్ అవైలబిలిటీ ఉన్నాయి, డిఎడ్లోనే నెంబర్ ఆఫ్ బుక్స్ అవైలబిలిటీ ఉన్నాయి. తెలుగు అకాడమీ విద్యా దృక్పథాల బుక్ కూడా ఉంది. సో ఈ బుక్స్ అనేది చదవాలి. ఓకే. మూడవది ఏంటి? రెండో సబ్జెక్ట్ ఏంటి? తెలుగు లాంగ్వేజ్ 1. తెలుగు ఎక్కడ వరకు చదవాలి? ఫస్ట్ క్లాస్ నుండి 8th క్లాస్ వరకు, ఫస్ట్ క్లాస్ నుండి 8th క్లాస్ వరకు తెలంగాణ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్, తెలంగాణ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ మొత్తం పూర్తిగా మీరు చదవాలి. ఎందుకు అంటే 8th క్లాస్ వరకు అనేది మిగతా కంటెంట్ ఏదైతే ఉందో, అంటే సోషల్ స్టడీస్, సైన్స్ చదివేటప్పుడు మనం 10th వరకు రిలేటెడ్ టాపిక్స్ చూసుకుంటాం. బట్ తెలుగులో ఆ విధంగా కాదు, 8th వరకు టోటల్ చదువుకుంటే సరిపోతుంది. గ్రామర్ ఏదైతే ఉందో, సందులు, సమాసాలు, ఇటువంటి టాపిక్స్ ఉందో అది 10th వరకు మీరు చూసుకోవాలి. మిగతా వొకాబులరీ కానీ మీన్స్ అర్థాలు, పర్యాపదాలు, నానార్థాలు, కవి పరిచయాలు, కవులు రచనలు, సంస్కృతి, ఇవన్నీ మీరు 8th క్లాస్ వరకు చదివితే సరిపోతుంది. ఓన్లీ గ్రామర్ వచ్చినప్పుడు మాత్రం 10th వరకు చూసుకోవాల్సిన అవసరం ఉంది. 1 నుండి 8వ తరగతి వరకు తెలంగాణ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్. అదేంటి 2022లో మనకు పార్ట్ ఏ, పార్ట్ బి విడిపోయింది. సో తెలుగునే మారలేదు అనుకో, కాకపోతే 2022 కొత్త టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వండి. ఎప్పుడైనా చిన్న చిన్న మార్పులు కూడా జరిగాయి కాబట్టి కొత్త టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వండి, పాత టెక్స్ట్ బుక్స్ వాడకండి. ఒకవేళ మీకు అందుబాటులో లేకపోతే మనకి వెబ్సైట్లో పీడిఎఫ్స్ అవైలబిలిటీ ఉన్నాయి, దాంతో అయినా సరే మీరు చదువుకోండి తప్ప పాత టెక్స్ట్ బుక్స్ వాడకండి. ఓకే. నెక్స్ట్ ఇంగ్లీష్. మరి ఇంగ్లీష్ ఏ విధంగా చదవాలి? ఇంగ్లీష్ అని మనం 2 రకాలుగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి మీరు? ఒకటి టెక్స్ట్ బుక్ గ్రామర్, జనరల్ గ్రామర్. జనరల్ గ్రామర్ అంటే మనం ఇప్పుడు గ్రూప్స్ కానీ పీసీకి కానీ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక జనరల్ గ్రామర్ ఉండిపోతుంది, అందరు అదే ఫార్మాట్ చదువుతూ వస్తారు. అటువంటి బుక్స్ అవైలబిలిటీ ఉంటాయి, కానీ డిఎస్సికి ఆ విధంగా చదవడం కుదరదు. టెక్స్ట్ బుక్స్లో ఏదైతే ఉందో దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువ రావడం జరుగుతుంది, అటువంటి కాన్సెప్ట్ మీద ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి? టెక్స్ట్ బుక్ తీసుకుని ఈచ్ అండ్ ఎవ్రీ 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాసు ప్రతి దాంట్లో ఒక కాన్సెప్ట్ మీద ఏ టాపిక్స్ ఉన్నాయి అవి తీసుకుని ఆ కాన్సెప్ట్స్ అన్ని రాసుకొని ఆ తర్వాత అవి నేర్చుకున్న తర్వాత అప్పుడు జనరల్ గ్రామర్లో దీనికి సంబంధించిన ఉదాహరణలు ఉంటాయి పబ్లికేషన్ బుక్స్లో, అప్పుడు అవి మీరు ప్రాక్టీస్ చేయాలి. ఉదాహరణ తీసుకుంటే ప్రిపోజిషన్ టాపిక్ ఉంది మనకి, ఎక్కడ ఉంటుంది? 7th క్లాస్లో సివి రామన్ టాపిక్ వచ్చినప్పుడు ఉంది. అండ్
9th ఒకసారి వస్తుంది అండ్ 10th. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 3rd నుండి 10th వరకు ప్రిపోజిషన్ టాపిక్ ఎక్కడెక్కడ ఉందో అవన్నీ ఒక చోట తీసుకొని ఆ కాన్సెప్ట్ చదవండి. ఏ కాన్సెప్ట్ ఇచ్చిండు? ప్రిపరేషన్ ఆఫ్ టైం ఇచ్చిండు, ప్రిపరేషన్ ఆఫ్ ప్లేస్ ఇచ్చారు, ఫిక్స్డ్ ప్రిపరేషన్ టాపిక్స్ ఉంది. సో ఏ ఫిక్స్డ్ ప్రిపరేషన్స్ గురించి మెన్షన్ చేశారు. అవి చూసుకున్న తర్వాత వాటి మీదనే ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. మిగతా ఆల్ ప్రిపరేషన్స్ ప్రతిదీ మనకు అవసరం లేదు. బయట పబ్లికేషన్ ఇచ్చినప్పుడు ఒక 100 ప్రిపరేషన్స్ ఉంటాయి. లేకపోతే ఎగ్జాంపుల్ ఆర్టికల్స్ అనుకుందాం. ఆర్టికల్స్ మీద మనకి 10th క్లాస్ లోపు ఒక 10 రూల్స్ ఇచ్చారు అంతే. 10 కంటే ఎక్కువ రూల్స్ లేవు. మీరు బయట పబ్లికేషన్ చదివినప్పుడు నెంబర్ ఆఫ్ రూల్స్ చాలా వస్తాయి. అవన్నీ మనకు అవసరం లేదు. టెక్స్ట్ బుక్లో ఎన్ని రూల్స్ ఉన్నాయి దాని మించలే క్వశ్చన్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేయాలి? టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి ఇంగ్లీష్లో ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయో ఓపెన్ చేసుకుని ఆ కాన్సెప్ట్ అన్ని నేర్చుకున్న తర్వాత దానికి రిలేటెడ్ ప్రాక్టీస్ మీరు చేయాల్సిన అవసరం ఉంది. మరి ఏం చదవాలి? 1 to ఇది 8th వరకు కాదు, 1 to 10th క్లాస్, మళ్ళీ మీరు 2nd క్లాస్ 3rd క్లాస్ అనుకుంటారు. 1st క్లాస్ 2nd క్లాస్లో కూడా చాలా వొకాబులరీ ఉంది, చాలా గ్రామర్ కూడా ఉంది. కాబట్టి 1 to 10th క్లాస్ టోటల్ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్, తెలంగాణ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇంకా 2nd 3rd కూడా మనకు వొకాబులరీ అనేది చాలా ఉంది. అలాగే కూడా క్వశ్చన్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి 1 to 10th క్లాస్ టోటల్ తెలంగాణ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వండి. సైకాలజీ అండ్ పర్స్పెక్టివ్ 30 మార్క్స్, తెలుగు లాంగ్వేజ్ 1 30 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 2 30 మార్క్స్. నెక్స్ట్ ఏంటి? మ్యాథమెటిక్స్. మ్యాథ్స్ చాలామంది భయపడే అంశం. మ్యాథ్స్ ఏ విధంగా చూసుకోవాలి అన్నప్పుడు చాలామంది భయపడతారు. కానీ ఏంటంటే ఒక ఆర్ఆర్బీకో లేదా ఎస్ఎస్సి ఇటువంటి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు మీరు ఒకసారి తీసుకొని మన యొక్క టెట్ కానీ డిఎస్సి కానీ క్వశ్చన్ పేపర్ ఇచ్చినట్టయితే వాళ్ళందరూ నవ్వుతారు. ఎందుకు అంటే మనది 1 to 8th క్లాస్ లోపు కాన్సెప్ట్ని దాటి టెక్స్ట్ బుక్ని దాటి మ్యాథ్స్ క్వశ్చన్ క్రియేట్ చేయడు. కొన్నిసార్లు క్వశ్చన్ ఏదైతే ఉందో ఐదర్ ఆ క్వశ్చన్నే నెంబరింగ్ మార్చి ఇస్తాడు లేదా డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చేస్తాడు. 1 to 8th క్లాసు మ్యాథ్స్ సంబంధించి టోటల్ ప్రాబ్లమ్స్ మీరు ఒకసారి సాల్వ్ చేసినట్టయితే టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ అన్నిటిని బుక్ ముందర పెట్టుకుని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుని రావాలి. ఒక్కసారి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసినట్టయితే ఖచ్చితంగా మీకు మ్యాథ్స్లో 30కి 30 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. మీరు ఏ విధంగా ఈ 1 to 8thలోని ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయో వాటిని దాటి బయటికి క్వశ్చన్ రాదు. ఇది 100% ష్యూర్. ఓకే, ఈ యొక్క 1 to 8 ప్రతి ప్రాబ్లం మీరు సాల్వ్ చేసినట్టయితే ఈవెన్ మనకి సోషల్ అండ్ సైన్స్లో 9th 10th నుండి కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. కానీ మ్యాథ్స్లో 8th క్లాస్ దాటి 9th 10th వరకు కూడా వెళ్ళదు. 8th క్లాస్ ఎనఫ్ ఎస్జిటికి. సో ఖచ్చితంగా 8th క్లాస్లో ప్రతి ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ నేర్చుకోండి. స్టెప్ బై స్టెప్, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ బై స్టెప్ ప్రతి ప్రాసెస్ నేర్చుకోండి, కాన్సెప్ట్ నేర్చుకోండి. ఆ తర్వాతే షార్ట్ కట్కి వెళ్ళండి. ఎందుకంటే షార్ట్ కట్ ఎగ్జామ్ టైంలో మీకు గుర్తుండకపోవచ్చు, కానీ కాన్సెప్ట్ మీకు నేర్చుకున్నారంటే ఒక్కసారి కాన్సెప్ట్ అర్థమైతే ఈవెన్ టైం ఎక్కువ తీసుకున్నా సరే ఎప్పటికీ ఉండిపోతుంది, ఎప్పటికీ మనకు గుర్తుంటుంది. ఓకే, 1 to 8th క్లాస్ తెలంగాణ ఎస్సీఆర్టీ టెస్ట్ ప్రతి మ్యాథ్స్ ప్రాబ్లం ఒకసారి సాల్వ్ చేయండి. దీనికి టైం పెట్టుకోండి. ఒకే రోజు మొత్తం కాదు కాబట్టి రోజుకు 2 గంటలు మ్యాథ్స్ కేటాయించి రోజుకు ఒక క్లాస్ అనేది మీరు కంప్లీట్ చేసుకుంటూ రావాలి. అట్లాంటప్పుడు మీకు ఖచ్చితంగా ఇది కవర్ అయిపోతుంది. మ్యాథ్స్ ఈజీగా నాకు వచ్చు అనే కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది రోజు ప్రాక్టీస్ చేసినట్టయితే. ఓకే, నెక్స్ట్ కంటెంట్. ఇక్కడ కంటెంట్ అంటే ఏంటి అన్నప్పుడు సోషల్ ప్లస్ సైన్స్ రెండు కలిపి 30 మార్కులు మనకి ఇస్తున్నారు. ఓకే, మోరోవర్ దీనిలో డిఎస్సి రేంజ్లో చదివినట్టుగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ 8th వరకు అయినా సరే మనకి చాలా టాపిక్స్ టెట్లో సైన్స్ ఉంది. మెయిన్ టాపిక్స్ చాలా వరకు కాంతి కానీ విద్యుత్ అంటే ముఖ్యమైన చలనం చాలా అంశాలు లేవు. సైన్స్లో చాలా అంశాలు లేకుండా ఈవీఎస్ మీద ఫోకస్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఫోకస్ కంటెంట్లో 3rd, 4th, 5th ఈ 3 ఈవీఎస్ మీద ఫోకస్ చేయండి. ఇది టోటల్ మీరు నేర్చుకున్నారు. తర్వాత 6th, 7th, 8th వరకు మీరు నేర్చుకున్న తర్వాత ఇవన్నీ ఏంటి మళ్ళీ 2022లో పార్ట్ ఏ పార్ట్ బిగా విభజించిన తర్వాత వచ్చిన టెక్స్ట్ బుక్స్ ఉంది. ఎందుకంటే మరీ స్లైట్ యాక్చువల్ డిఫరెన్స్ లేదుగా మీకు అనిపిస్తుంది, కానీ డిఫరెన్స్ ఉంది. కొన్ని చోట్ల చిన్న పాయింట్స్ అయినా మారిపోయినాయి. సో అందువల్ల కొత్త టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వండి. మీ దగ్గర లేదు అనుకుంటే బయటకు వెళ్ళి కొనుక్కోండి, లేదా పీడిఎఫ్స్ అవైలబిలిటీ ఉన్నాయి.
పీడిఎఫ్స్ అనేది వెబ్సైట్లో అవైలబిలిటీ ఉన్నాయి, అవన్నీ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, 6, 7, 8 ఇవి కంప్లీట్ చేయాలి. 3rd, 4th, 5th మ్యాక్సిమం మీరు చూసుకుంటే ఒక 3 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. 2 or 3 డేస్లో ఇది అయిపోతుంది. 6th, 7th, 8th ఇది ఒక 1 వీక్ తీసుకోండి. 1 వీక్ to 10 days ఈజీ అవుతుంది. చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు 9th, 10thలో దీని రిలేటెడ్ టాపిక్స్ ఏ ఉన్నాయో, దీని నుండి కనెక్షన్ టాపిక్స్ ఉంటాయో, మనకి 5th క్లాస్లో రాజ్యాంగం ఉంది, మళ్ళీ 10th క్లాస్లో రాజ్యాంగం ఉంది, 8thలో ఉంది. సో 10th క్లాస్ రాజ్యాంగం కూడా చదవాలి. సో 8th లోపు మనకి ఏ టాపిక్స్ వచ్చాయో అవి 9th, 10thలో ఏదైతే ఉంటాయో వాటిని కూడా చదవాల్సిన అవసరం ఉంది. ఓకే, ఈ విధంగా మీరు ప్రిపేర్ అయినట్టయితే మోరోవర్ కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్, ఎందుకంటే 30 మార్క్సే ఇక్కడ గుర్తుంచుకొని 30 మార్క్స్ మాత్రమే. తెలుగు, ఇంగ్లీష్, సింగిల్ సబ్జెక్ట్స్ 30 మార్క్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ 2 సబ్జెక్ట్స్ సోషల్ సైన్స్ చాలా ఎక్కువ సిలబస్ 30 మార్క్స్ ఉన్నాయి. సో ఫస్ట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వ్యక్తి ఫస్ట్ కంటెంట్ కంప్లీట్ చేయాలి, ఎందుకంటే విడివిడిగా సోషల్ సైన్స్ విడివిడిగా ఉంటాయి. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వ్యక్తి ఎవరు, అప్పుడు కంటెంట్ మీద ఫోకస్ చేసి విడివిడిగా గట్టిగా చదువుకో, ఫస్ట్ ఇదే చదవాలి. కానీ ఎవరైతే టెట్కి ప్రిపేర్ అవుతున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు, ఇంగ్లీష్ కంప్లీట్ చేసుకున్న తర్వాతే ఇది చదవండి, ఎందుకంటే అవి నీకు ఎక్కువ మార్క్స్ వస్తాయి, స్కోరింగ్ సబ్జెక్ట్స్ అవి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనము నేర్చుకునేది ఏంటి అన్నప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, దానిలో ప్రిపరేషన్ టాక్టిక్స్ ఏంటి, టెట్, డిఎస్ 2 కలిపి చదవాలన్నప్పుడు ఏ విధంగా చదవాలి, ఇది మనం నేర్చుకుందాం. ఆల్ ది బెస్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.